జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ఇటు మల్యాల మండలంలోని తక్కలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి ఓ కిరాణా షాపు యజమాని తాళం వేశాడు. ఎందుకంటే ఆ షాపు సంబంధించి అక్కడి నుంచి నిత్యము గ్రామ పంచాయతీకి ఇటు అధికారులంతా కూడా నిత్యం సామాను తీసుకెళ్తుంటారు, సామాగ్రి కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. కానీ ఎప్పుడు డబ్బులు అడిగినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహించి భవనానికి అయితే తాళం వేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి చెలరేగినప్పటికీ కూడా ఆయన తాళం వేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం ఎంపీడీఓ దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో అప్పటికప్పుడు ఆయనతో మాట్లాడి అతి త్వరలో బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో ఆయన తిరిగి మళ్ళీ తాళం ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికే కిరాయి అంటే యజమానులే తాళాలు వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుండగా ఇప్పుడు కిరాణా షాప్ యజమానులు సామాగ్రి కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా తాళం వేస్తూ నిరసన వ్యక్తం చేయడం అనేది అయితే స్థానికంగా చర్చ కొనసాగింది. ఇక ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటేనే నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో ధర్మపురిలో కోతుల బెడద తీవ్రమైంది. దేవస్థానంలో భక్తుల వద్ద నుంచి సామాగ్రి లాక్కోవడంతో పాటు ఇతరత్ర విధ్వంసాలకు పాల్పడుతున్నాయి, గాయాల పాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆలయ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలుగుబంటి వేషాధారణతో ఆ ఎలుగుబంటి వేషంతో నిత్యము ఆ సిబ్బంది దేవస్థాన పరిధిలో తిరుగుతూ భక్తులను కోతుల బెడద నుంచి కాపాడుతున్నారు. అలాగే ఈ ఎలుగుబంటిని చూసి కోతులు కూడా నిత్యం అక్కడి నుంచి వెంటనే అడవి బాట పడుతున్నటువంటి సందర్భం. అయితే భక్తులు మాత్రం ఆలయ సిబ్బంది తీరు పట్ల వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వార్త, మంగళవారం కావడంతో ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామికి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే ఇటు మేడారం జాతర కొనసాగుతున్నటువంటి వేళ సెంటిమెంట్గా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అనేక మంది భక్తులకు, వేలాది మంది లక్షలాది మంది భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. కోనేరులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపించింది.